మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ జోగిపల్లి నరేంద్ర కుమార్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూలమాలతో గజమాలతో సత్కరిస్తున్నారు. వారితో పాటు నరేష్ గారు, సంబాబు గారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు, ఇతర నాయకులు ఉన్నారు. యూనియన్ సమూహ సభ్యులు అందరితో జోహార్ 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 కొనసాగిస్తాం కొనసాగిస్తాం కొనసాగిస్తాం. మరి ఆహ్వానంగా దీన్ని కోరుతున్నాం. ఎక్కడున్నా మీరు పేరు పట్టుకురండి, ఎక్కువ మంది ఎక్కండి, దయచేసి పైకి ఎక్కువ మంది ఎక్కద్దు. వేదికలకి జేబీ సమూహ సభ్యులతో పాటు శాసనసభ్యుల వారితో పాటు కొద్దిమంది మరి ఎక్కాల్సిన పట్టణ మరియు గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు వేదిక వద్దకు చేస్తున్నారు. కొద్దిగా సమన్వయ గారు ఇద్దరు సేవలు ఒకేసారి పాల్గొంటారు. మొదటిసారి ఇద్దరు ధన్యవాదాలు సార్. కమిషనర్ గారు కూడా మరి వెళ్ళాల్సిన కూర్చున్నాం. దయచేసి కమిషనర్ గారికి అవకాశం ఇవ్వాలి. ఓకే చంటి గారు కొద్ది కమిషనర్ గారికి అవకాశం ఇవ్వాలి. సుధీర్ గారు, కమిషనర్ గారు తప్ప శివ గారు మీరు వెళ్ళండి. రాజేష్ గారు మీరు కూడా ఇట్లే వచ్చినండి. ఫోటో తీసుకున్న తర్వాత ఒక్క నిమిషం అయిపోయిన బయట పక్కరండి. చంటనే మీరు పక్కరండి కాస్త. అయిపోయినాడు పక్కరండి. నాగేంద్రరావు గారు మీరు కూడా అయిపోతే పక్క రావాలి. సుధీర్ గారు, బాబురావు గారు మీరు కూడా అయిపోయింది పక్కరండి. ఇంకా సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందరికీ జైపీ. దాంట్లోన ఎక్కువ కాలం ఇక్కడ పనిచేస్తున్న వల్ల మరి శాసనసభ్యుల వారితో ఎక్కువ మందికి ఎక్కువ అట్రాక్షన్ ఉన్నట్లుంది. అదేవిధంగా ఇక్కడ మాకు కూడా ఇది జేబీఎన్ సమూహం మరి కమిషనర్ గారికి మేమైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము అంబేద్కర్ సెంటర్ పేరు పెట్టమని. మరి ఈ కమిషనర్ గారే మనకి అది బిల్లు అది కూడా ప్రియాంబుల్లో కూడా రాశారు. శాసనసభ్యుల వారు కూడా దాన్ని సానుకూలంగా శాసనసభ్యుల వారికి జేబీఎన్ సమూహం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతున్నాను. వారికంటే ముందుగా కమిషనర్ గారు వర్క్ ఎన్టీ రామారావు గారికి చదువు అంటే ప్రేమ. అలా చదువుకున్న ఎంతోమంది వ్యక్తుల్ని రాజకీయంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఇవాళ మనం మన జిల్లాలోనే జేఆర్ పుష్పరాజు గారిని చూసిన, మరి మన అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్గా పనిచేసిన ప్రతిభా భారత్ని చూసిన, లేదా భారతదేశానికి లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగిని చూసిన, ఈ యొక్క వర్గంలో ఎవరైతే దళిత వర్గాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యున్నతమైన ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు రాజ్యాంగపరమైన ఎన్నో పదవులు ఇవ్వటంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించి ఆ వర్గాలకి గుర్తింపునివ్వడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఆ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కింద వివిధ గ్రామాల్లో రోడ్లు కల్పించడం కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడం, తాగునీటి సౌకర్యాలు కల్పించడం, ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ మేము అధికారం ఉన్నా కూడా
బలహీన వర్గాల ప్రజల యొక్క గొంతుకవుతాం, బలహీన వర్గాల యొక్క ఆకాంక్షల కోసం పనిచేస్తాం, ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం మేము నిరంతరం పనిచేస్తాం. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఏదైతే ఆయన ముఖ్యంగా చదువును ప్రోత్సహించే విధంగా ఇవాళ యువనాయకుడు నారా లోకేష్ గారు చదువులో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అత్యున్నతమైన విద్యను అందించడం ద్వారానే ఎదుగుదల సాధ్యమని చెప్పి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తిని ఇవాళ నారా లోకేష్ గారు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. రెండోది, ఎవరైతే ఆ భావజాలం ఉన్న వ్యక్తులందరినీ కూడా సమీకరించడం అనేది రెండో అంశం. మూడోది, సమస్యల మీద పోరాటం అనేది, వాళ్ళందరినీ కూడా సమీకరించి పోరాడటం అనేది. కాబట్టి ప్రజా సమస్యలు ఇక్కడ రియాక్టివ్, రెస్పాన్సివ్ అని రెండు ఉంటాయి. మేము రెస్పాన్సివ్గా, బాధ్యతాయుతంగా ప్రజల నుంచో ఆ వర్గాల నుంచో వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఈ యొక్క బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా మేము పనిచేయటమే అంబేద్కర్ గారికి మేము ఇచ్చే నివాళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ నాయకులు మార్కండేయ బాబు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలతో నివాళులు అర్పిస్తున్నారు. అంబటి మురళీకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలతో నివాళులు అర్పిస్తూ ఉన్నారు. జై భీమ్, జై భీమ్, జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. అలానే సంజీవ్ గారు, అలానే పట్టణాధ్యక్షులు నాజర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పూలమాలతో నివాళులు అర్పిస్తూ ఉన్నారు. జోహార్ 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 జోహార్. అమ్మటి మురళీకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తొందరగా స్వాతంత్ర దినోత్సవం నుంచి జరిగినటువంటి పరిణామాలు వర్ణంలో తప్ప దీనిలో దాన్ని వాడాలనేది కాదు. దళితులు ఎప్పుడు వర్తించాలని, దళితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, నేను చెప్పినటువంటి ఏ హామీ అయితే ఉందో 2029లో జగన్మోహన్ రెడ్డి గారి చేత జీవో విడుదల చేస్తానని మీ అందరికీ మరొకసారి సవినయంగా అంబేద్కర్ గారి 135వ జన్మదినం. ఈ సందర్భంగా భారత ప్రజలందరికీ, మరి ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన వర్గాల వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలన చేసినప్పుడు మహాత్మా గాంధీ సిద్ధాంతం మేరకు శాంతియుతంగా అనేక మంది త్యాగతనులు అప్పటికే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే, మహాత్మా గాంధీ సిద్ధాంతంతో తిరిగి మన దేశాన్ని మన చేతల్లోకి తీసుకొని మన పరిపాలన ప్రారంభించాలని భావించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మేధావిని ప్రభుత్వాలు ఎలా నడవాలి, ఇప్పటికే భిన్నత్వంలో ఏకత్వంలాగా అంటరానితనం, అణగారినతనం, గిరిజనులు, హరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు ఎంతో వెనుకబడిపోయి ఉన్నాయి. వీటన్నిటినీ అగ్రవర్ణాల నుంచి పరిరక్షించాలా, ఊర్జువాతత్వం కాళ్ళ కింద నలిగిపోకుండా కాపాడలేనటువంటి ఉద్దేశంతో ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం డ్రాఫ్ట్ కమిటీ చేసి ఆ నివేదికను ప్రభుత్వంలో ఇవ్వడం, ఆ ప్రభుత్వం చట్టాలు చేసి భారత ప్రభుత్వం నుంచి దశ దశలుగా రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలుగా ఏర్పడి దళితుల్ని, గిరిజనుల్ని, వెనుకబడిన వర్గాల్ని కాపాడే ప్రభుత్వంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్న సమయంలో దీన్ని మరి ముఖ్యంగా విస్తృతంగా తీసుకుపోవడానికి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ
పీడిత తాడిత ప్రజానీకాన్ని, బడుగు బలహీన వర్గాల్ని, గిరిజనుల్ని తన సొంత బిడ్డల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరి ముందుకు తెచ్చి అనేక మంది ఉన్నత విద్యలు చదువుకొని దేశ విదేశాలు వెళ్ళి వారి కుటుంబ జీవన వ్యవస్థ రూపురేఖలు మారే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేసిన విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రోజున అలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో లేవో మీరు మననం చేసుకోండి. ప్రధానంగా నేను చెప్పాలనుకునేది ఏంటయ్యా అంటే, ఊర్జాతత్వం ఏర్పడిన పార్టీల కాలు కింద గిరిజనుడు నలిగిపోకుండా, హరిజనుడు కలిగిపోకుండా, ఏ దళితుడి మీదైతే దెబ్బ పడుతుందో అది అంబేద్కర్ ఆత్మ మీద పడిన దెబ్బగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుందని, అలాంటి హింసాయుతమైన రాజకీయాలు ఎదిరించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ రోజున మరి జై భీమ్ ఎంతో శ్రమకోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేయడమే కాక దళితుల్ని గిరిజనుల్ని కాపాడడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని అంబేద్కర్ సెంటర్ అని నామకరణం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. తిరిగి రాబోయే 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ అంబేద్కర్ సెంటర్ ని అధికారికంగా జీవో విడుదల చేసి జై భీమ్ పార్టీ ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో వారికి జగనన్న చేత ఇదే స్టాచ్యూ దగ్గర సన్మానం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, తిరిగి బడుగు బలహీన జాతి వర్గాలు, పీడిత తాడిత ప్రజానీకం, దళితులు గిరిజనులు కాపాడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, కొన్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసినందుకు జై భీమ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జై భీమ్. దయచేసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి జై భీమ్ సమూహానికి, మాలా యువసేన సమూహానికి, అలాగే కొన్నూరు పట్టణ అంబేద్కర్ యువసేన అన్ని సమూహాలకి నా యొక్క జై భీములు వందనాలు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున మరియు నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి వచ్చి ఉన్నారు. పూలమాలతో డాక్టర్